హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశంలో ఘోర ప్రమాదం, 150 మంది కన్నుమూత, తీవ్ర దిగ్భ్రాంతిలో ప్రధానమంత్రి మోడీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రష్యా రాజధాని మాస్కోలోని క్రాకర్స్ సిటీ హాల్లో నలుగురు ఉగ్రమూకల రక్త క్రీడకు 150 మంది బలయ్యారు. మరో 200 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకునేందుకు రక్తం, ప్లాస్మా దానానికి వందల మంది ప్రజలు బారులు తీరారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక శుక్రవారం రాత్రి క్రాకర్స్ సిటీ హాల్లో ప్రముఖ బ్యాండ్ పిక్నిక్ ఈవెంట్ జరుగుతుండగా సైనిక దుస్తుల్లో లోపలికి ప్రవేశించిన సాయుధ దుండగులు నరమేధానికి తెగపడ్డారు. తొలుత బాంబులు క్రాకర్స్ సిటీ హాల్లో నలువైపులా బాంబులు విసిరారు. అనంతరం తుపాకులతో జనంపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బాంబుల దాడికి భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అనంతరం రష్యా భద్రతా బలగాలు రంగంలోకి దిగి నలుగురు ఉగ్రవాదులు, 7 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా 2 శతాబ్దాలలో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఇక ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా అనుమానిస్తుంది. తాము అదుపులోకి తీసుకున్న 4 ఉగ్రవాదులు మొదటి నుంచి ఉక్రెయిన్తో టచ్లో ఉన్నారని, ఆ దేశం సహకారంతోనే రష్యాలోకి చొరబడ్డారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ బ్యూరో ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండిస్తుంది. తాముకు ఈ ఉగ్రదాడితో సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది. ఇక మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామే అంటూ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని తాము 2 వారాల క్రితమే రష్యాను అలర్ట్ చేశామని అమెరికా అంటుంది. ఇక ఈ ఉగ్రదాడి ఘటనపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజు సంతాప దినం పాటించాలని పుతిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద చర్యలకు సంబంధించి నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. ఈ ఘటనలో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు? మార్చి 24వ తారీఖున దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తున్నా అని పుతిన్ చెప్పారు. మొత్తం 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నామని, వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇక రష్యాలో జరిగిన ఉగ్రవాదుల దాడి పట్ల ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రష్యాకి భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు మేము అండగా నిలబడతాము అని ట్వీట్ చేశారు.